హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వాచ్ మై ఛానల్. ముందుగా ఏంటంటే నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజైతే సొరతో నేను సొరపిట్టి చేసి చూపిస్తాను. ఈ సొర కర్రీ అయితే చేయకూడదు. దీన్ని పులుసు కానీ కర్రీ కానీ ఏది చేయకూడదు. అదైతే అంత బాగోదు. కాబట్టి నేనైతే ఈ సొరతో సొరపిట్టి చేసి అయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఇవన్నీ ఇలాగా ముక్కలుగా కొయ్యాలి. ఇదైతే ఇప్పుడు క్లీన్ చేయకూడదండి, ఎందుకంటే ఇది బాయిల్ చేసిన తర్వాత దీని బాడీ అంతా కూడా ఇసుకతో నిండి ఉంటుంది. ఆ ఇసుక అయితే మనం క్లీన్ చేయాలి. ఇదైతే ఇప్పుడైతే రాదు. కొంచెం బాయిల్ చేసిన తర్వాత అప్పుడైతే ఇసుక బయటకు వస్తుంది. ఆ చర్మానికి అయితే అంటుకుని ఉంటుంది. ఇది వాటర్లో అయినా బాయిల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇదిగోండి ఈ విధంగా అయితే కొంచెం గడ్డి పెట్టి దానిపైన పెట్టి బాయిల్ చేసుకోవచ్చు. నాకైతే గడ్డి ఉంటుంది కాబట్టి ఇక్కడ గడ్డి పెట్టి నేను బాయిల్ చేసుకుంటున్నాను. మీరు అలా కాకపోతే కొంచెం వాటర్ పోసి గిన్నెలోని కొంచెం పసుపు ఉప్పు ఇవన్నీ వేసి ఆ వాటర్లో వేసి కాసేపు బాయిల్ చేసిన తర్వాత మీరు క్లీన్ చేసుకోవచ్చు. నాకైతే ఇదిగోండి ఇలాగైతే చేశాను నేను. ఇదిగోండి ముక్కల్లా కట్ చేసి దీని మీద పెట్టి స్టవ్ మీద పెట్టి ఇప్పుడు కాసేపు ఉడకనివ్వడమే. ఉడికిన తర్వాత క్లీన్ చేద్దాం ఇవి. ఇవ్వండి, పెద్దగా అయితే ఉడకనివ్వకూడదండి, లైట్గా ఉడికితే సరిపోతుంది ఇది. ఇవ్వండి, ఉడికిన తర్వాత చూద్దాం అది ఎలాగుందో. ఇదిగోండి, చూసారా కొంచెం అయితే ఉడికింది. ఉడికిన తర్వాత ఇది చల్లారిన తర్వాత ఆ బాడీ మీద ఇసుకలా ఉంటుంది, చర్మాన్ని అయితే మొత్తం క్లీన్ చేసేయాలి. ఇగో నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చూసారా, ఈ వాటర్ అంతా పోయి తీసేసి నాకైతే కాలుతుంది, ఇది ఇంకా వేడిగా ఉంది. చూసారా, ఇదిగోండి ఇదైతే ఉడికింది. ఇప్పుడు దీన్ని అయితే క్లీన్ చేద్దాము. క్లీన్ చేసిన తర్వాత అయితే కర్రీ చేయాలి. కర్రీ కాదు, సొరపిట్టు. ఇది ఉడికేటప్పుడు అయితే చాలా స్మెల్ వస్తుంది, చాలా ఎక్కువ. ఎంత స్మెల్ వస్తుందో అంత అయితే టేస్ట్ ఉంటుంది సొర. కానీ ఉడికేటప్పుడే బ్యాడ్ స్మెల్ వస్తుంది, చాలా స్మెల్ అండి ఇది. ఇదిగోండి చూసారా, కొంచెం చల్లారిన నీటిలో వేసి నేను చల్లారబెట్టిన తర్వాత నేనైతే క్లీన్ చేసి చూసారా, బాడీ మీద ఇదంతా ఇసుక చూసారా, సన్నటి ఇసుక అండి ఇదంతా. ఇదిగోండి ఇలా క్లీన్ చేయాలి. నేను చూపించాను చూసారా, ఈ విధంగా మొత్తం దీని చర్మం అయితే తీసేసాను, మొత్తం పైన ఉన్న చర్మం అంతా తీసేసాను ఇలాగా. ఇది ఇలా శుభ్రంగా మొత్తం కడగాలండి ఈ విధంగా. చూసారా ఎలా ఊడిపోయిందో. అదే ఉడకబెట్టకుండా అయితే రాదండి ఇది. ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేశాను చూసారా. మిగతా అవన్నీ కూడా నేను క్లీన్ చేస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఈ విధంగా అయితే క్లీన్ చేసి ఇదిగోండి. ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇవైతే ముక్కల్లా కట్ చేయకూడదండి, ముక్కలు కాకుండా మన పొడి పొడిలా చేయాలి. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నాను. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అయితే దీంట్లో ఎక్కువ పడుతుంది, కొంచెం ఎక్కువగానే కొయ్యాలండి దీనికైతే. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ వేసుకుని అయితే దీన్ని అయితే మనం సొరపిట్టి చేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి ఆయిల్ అయితే వేసాను. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది దీనికి, ఎందుకంటే దీంట్లో చింతపండు పులుసు కానీ ఇంకా ఏం వేయడం అయితే జరగదు. ఈ ఆయిల్ పెట్టిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై చేయాలి. ఇలాగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా చేయాలో ఏంటో. ఇదిగా చూసారా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అయితే కలిపేసాను. ఇవి ఫ్రై చేయాలి. దీంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకుని ఫ్రై చేయాలి, కొంచెం మగ్గనివ్వాలి దీన్ని. ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ సొర ఉంటుంది కదా, ఈ సొర అయితే ఎలా పొడి పొడిలా చేయాలన్నమాట. ఇంకొంచెం చూపిస్తున్నాను చూసారా మీకు, ఈ విధంగా పొడి పొడిలా చేయాలి దీన్ని. ఈ కూర అయితే ఈ విధంగానే ఉండాలి. మనం కర్రీలా చేసామంటే తినలేం ఈ కర్రీని, కాబట్టి ఈ సొరని అయితే ఈ విధంగా చేస్తేనే టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పాను కదా, సొర అయితే ఎంత స్మెల్ ఉంటుందో అంత టేస్ట్గా కూడా ఉంటుందని. చూసారా, ఈ విధంగా అయితే దీన్ని పొడి పొడిలా చేసేసుకోవడమే. మనం బంగాళదుంప ఇవన్నీ స్మాష్ చేసుకుంటాం కదా, ఆ విధంగా దీన్ని పొడి పొడిలా చేసేయడమే. ఇదిగోండి సొరన అయితే మెత్తగా చేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి కదా, మగ్గిన దాంట్లో కచ్చాపిచ్చ దంచిన అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే కొంచెం పడేయండి. పడేయమన్నాను కదా అని బయట కాదు, ఈ కర్రీలో వేసేయండి. పని చేశాను అనుకుంటున్నారా? కాదండి, జోక్ అండి ఇది. అలాగే ఒక లైక్ అయితే నాకు చేయండి ఈ వీడియో కానీ నచ్చితే మీకు. ఓకే అండి, ఇదిగోండి అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను. పసుపు వేసుకున్న తర్వాత ఇది కొంచెం మగ్గనివ్వడమే. ఆ తర్వాత
దీంట్లో సొర అయితే మొత్తం మెత్తగా చేసాం కదా, సొర కూడా తీసుకొచ్చి దీంట్లో వేసి మగ్గనివ్వడమే. ఇది సిమ్లో పెట్టి చేయాలని, మొత్తం హైలో అయితే పెట్టద్దు, హైలో అయితే మాడిపోతుంది ఇది. ఇదిగోండి కొంచెం తిప్పుకున్న తర్వాత దీంట్లో కారం, సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకుని మనం ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలా ఉంటుంది కదా, చెక్క, లవంగం, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మనం ఇంట్లోనే తయారు చేసుకుని బయట నుంచి తీసి తెచ్చుకోకుండా చేసుకుంటేనే బాగుంటుంది. దీనికి ఎప్పుడు కూడా బయటదైతే కారం కానీ, కారపొడి కానీ, మసాలా వస్తువులు కూడా బయట నుంచి తీసుకురావద్దండి. దాంట్లో కారంలో అయితే కలర్ కలిపి ఉంటుంది. అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇదిగోండి నేనైతే మసాలా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఏముందండి, అన్నీ కలిపి మనం మిక్సీలో వేసేసుకోవడమే. ఆ మిక్సీయే చేసుకుంటుంది పని అంతా, మనం ఏం చేయక్కర్లేదు. ఇదిగోండి మసాలా కూడా వేసేసుకున్నాను కదా, మసాలా వేసుకున్న తర్వాత కొంచెం దీన్ని మగ్గనిచ్చి కొత్తిమీర అలా 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 అక్కడక్కడ చల్లేయండి. ఓకే అండి, వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేసి, కొత్తగా అయితే ఎవరైనా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ మంచి మంచి వీడియోలో కలుద్దాం. ఓకే అండి, బాయ్ అండి.